హలో. హలో. అక్క చెప్పండి, కట్ అయిపోయింది. అదేరా నేను ఏమంటున్నా, నేను హామీ, నువ్వు అవన్నీ మర్చిపోయి. ఇది నిజంగా చెప్తున్నా, నా తమ్ముడు అని నేను అంటలేను, వాడు కూడా పెద్ద లంగా, వాడు మస్తు దాగా వస్తుండు రోజు రాత్రి. మా బాధలు మాకెరక, వాడు ఏమేం చేస్తుండు ఏం చేస్తుండు. మొన్న కాలుకు దెబ్బ తాకించుకున్నాడు. మాకు 1%, మేము వాని మీదనే మా అమ్మ డాడీ ఆగం పట్టకుంటూ వచ్చిర్రు. బొంబాయిలు ఇల్లు అమ్మకుంటే ఇడికి వచ్చిర్రు వాని కోసం. ఇవన్నీ కథలు చేస్తుండు, నేను తట్టుకుంటలేను, నాకు నా సంసారమే ఎక్కువైపోయింది, నా పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళు నా ఇంటి ముంగట ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుంది మా అత్త మామ మీద అని. నేను ఇప్పుడు వాళ్ళని పిలిపించినప్పుడు వాళ్ళు లాలపేటనే కిరాయికుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పేది నీకు? నా విషయం మొత్తం నేను ఇంత క్లారిటీగా చెప్పిన. నీ అక్కనే అనుకుంటావో, చెల్లెనే అనుకుంటావో, నీ తల్లి అనుకుంటావో, ఎట్లనన్నా అనుకో అమ్మా. ఇప్పుడు నువ్వే చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు. నీ మనసు మీద చెప్పుకొని నువ్వు ఇప్పుడు తెలంగాణ కన్నా ఆలోచించుకొని రేపు పొద్దున్నైనా ఫోన్ చేయి. అవన్నీ వదిలేసే, నేను అవన్నీ డిలీట్ చేపిస్తా. నేను చేపిస్తా, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో. రేపు పొద్దున నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పోతాం. అయితే ఆయన ఎఫ్ఐఆర్ రాపియద్దు, ఎందుకంటే ఆడపిల్ల కదా ఖరాబ్ అవుతుందని. నేను ఆయనకి ఇప్పుడు మాట్లాడితే సరే తీరా నాకు పర్సనల్ గా ఉన్నారు, కాకపోతే ఎవరు అయినరో తెలుస్తుంది. తెలిసిన మీద మనం సీక్రెట్ గా క్రైమ్ చేయొచ్చట, ఇది కంప్లీట్ చేయొచ్చట. అయితే అవి చేపిస్తామని అన్నాడు, చేపించి పెడతామని అన్నాడు. మాట్లాడిన నేను ఇప్పుడు అవన్నీ. అంత జెన్యూన్ ఉన్నప్పుడు మరి మీ తమ్ముడైనా ఎట్లా మోసం చేయడానికి ఉంటాడు అక్క? మరి మోసం ఏమున్నదిరా? మరి మోసం అని అన్నప్పుడు మనం మన హద్దులో మనం ఉండాలిరా. ఆడపిల్లలు మన హద్దులం అంటే అక్క వినండి, మీ తమ్ముడిని నేను ఎందుకు నమ్మినా తెలుసా? అతనితో అవ్వదు అని అంటే అప్పుడే చెప్పేస్తాడు నాకు, విత్ ఇన్ ఒక 10-15 days లో అని నమ్మినా తెలుసా? నేను ఆ 6 months కూడా ఎన్నిసార్లు 100 ప్రశ్నలు అడిగినా తెలుసా? ఏ గర్ల్ అయినా గానీ నమ్ముతూనే ముందుకెళ్తది ఏదైనా గానీ. కరెక్టేరా, నమ్మినవు చేసినావు. ఇప్పుడు వీడు ఇట్లున్నాడు, వీని పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు మరి నువ్వేమనుకుంటున్నావు నాకు చెప్పు. రేపు నువ్వు ఇయ్యాల మంచిగా ఉన్నది, ఇయ్యాల గిట్ల ఈడికే వదిలిపోయింది, ఏదో పీడ వాసింది మనతో పీడ అని మీరు అనుకుంటున్నారు మొత్తం. అసలు నా సిచ్యువేషన్, నా ఫ్రెండ్స్ లో అయినా గానీ మొత్తం ఎవరైనా గానీ ఎక్కడి వరకు పాకిపోయిందో మాకు తెలుసు. అది మీరు అనుకుంటున్నారు నేను చేసిన అంటున్నాను. నేను చదువుకున్న దాన్ని, నా పరువు నేను ఎందుకు బయట పెట్టుకుంటాను? మీరు నమ్మకపోండి, మా ఇంట్లో తెలుస్తుంది అన్నప్పుడే, నా ఫోన్ పగిలిపోయినప్పుడే నా గూగుల్ ఫొటోస్ లోకి అన్ని ఫొటోస్ డిలీట్ చేసిన తెలుసా? ఎందుకంటే మా అన్నకి నేను ఏ పాస్వర్డ్ పెట్టుకున్నా గానీ ఆయన గెస్ చేసి నా ల్యాప్టాప్ అయినా నా ఫోన్ అయినా చేసేస్తాడు, చూస్తాడు అన్ని. నేను ఒకవేళ వాళ్ళు ఆ రోజే చూసి ఉంటే ఇంకా పెద్ద సీన్ క్రియేట్ అయ్యేది తెలుసా? ఇప్పుడు అంటేనే ఉన్నాడు కదా, మరి మీ నా తమ్ముడు ఇంటికి ఎందుకు వచ్చిండు 2 గంటల రాత్రి అంటే, ఆ రోజు నేను తెలిసిండక్క నేను చంపి పడదొప్పుతుంటే ఇద్దరు అన్నాడు. ఇప్పుడు అన్నాడు మీరు అనుకుంటున్నారు నేను రానిచ్చిన అంటే నేను ఇంకా చెప్పలేనాక, వదిలేయండి ఇవన్నీ మాటలు అన్ని గలీజ్. ఇంకా అందుకే ఏమంటున్నా, సపడేకుండు. ఇప్పుడు వీడికి ఇంత అయిపోయింది అనుకొని సపడేకుండు. నేను నిజంగా చెప్తున్నా, ఇప్పటికైనా మీ మమ్మీ డాడీ కూడా సంతోషపడతారు. ఇది